నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం, జేసీఐ హైదరాబాద్, ఫినిక్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ 27వ తారీఖు జూలై నెల ఆదివారం ఉదయం వనస్థలిపురం గవర్నమెంట్ స్కూల్ రైతు బజార్ దగ్గర ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు హెల్త్ చెకప్ చేయబడును. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అందరూ రండి, హెల్త్ చెకప్ చేయించుకోండి. రేపు 27th ఆదివారం రోజున, జూలై 27th ఆదివారం రోజున ఉదయం 8 గంటల వరకు, 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో అందరూ ఆహ్వానితులే. అన్ని కులాలు మతాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. గవర్నమెంట్ హై స్కూల్ కాంప్లెక్స్, రైతు బజార్ దగ్గర, వనస్థలిపురం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు వనస్థలిపురంలో ఉన్నాము. ఎస్జేఎస్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో రేపు జరిగే ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. అందులో డయాబెటిక్, ఇంకోటి బ్లడ్ టెస్ట్, క్యాన్సర్ టెస్ట్, ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతున్నది. అన్నగారు ఆ సేవా కార్యక్రమాలు చేస్తే ఏమొస్తుంది, ఎవరికి, నిరుపేదలక, ఈ కాలనీ వాసులకైనా, మొత్తం ఎవరు వచ్చినా ఎవరికైనా, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు అన్న మాటల్లోనే అడిగి తెలుస్తున్నాం. అన్న నమస్కారం. అన్న నమస్తే. అన్న మీరు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నారు కన్నా, మీకు అట్లా పెట్టడానికి ఆంతర్యం ఏంది, ముఖ్య ఉద్దేశం ఏంది? నా పేరు నందకిషోర్, ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ వనస్థలిపురం మరియు జేసీఐ హైదరాబాద్, ఫీనిక్స్. ఇప్పుడు ప్రస్తుతము సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఆరోగ్యం. ప్రజలు ఆరోగ్యాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఏ టెస్ట్ చేయించాలన్నా కూడా చాలా కాస్ట్లీ, కన్సల్టేషన్ కూడా చాలా కాస్ట్లీ ఉంది. అందుకోసం ఉద్దేశంతో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ఏజ్ గ్రూప్లు అందరూ కూడా ఈ క్యాంపులో పాల్గొనవచ్చు. ఐనవిల్లి మండలం శానుపల్లి లంక గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గుత్తుల దుర్గాలక్ష్మి, గుత్తుల మీరాకుమార్ దంపతులు గ్రామ పెద్దలతో కలిసి ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఆలయ నిర్మాణం కోసం 1,116 రూపాయల విరాళం ఆలయ కమిటీ వారికి గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. తీసుకోండి. ఈరోజు పడకంటి సోమలక్ష్మి మొదటి సంవత్సరికం సందర్భంగా కుటుంబ సభ్యులు పడకంటి ఆంజనేయులు, పడకంటి అనురాధ, సాహితి, మణి, శరణ్, వెంకన్న, కుంట జనగామ రైల్వే స్టేషన్ వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిరుపేదలకు, అనాథలకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించి ఘనంగా మొదటి సంవత్సర వేడుకలు జరుపుతున్నారు. అరే
గుడ్ రైట్ పిల్లలు క్లోజ్ పెద్దలకి రెండండి రైట్ రా లేదండి ఆయన వస్తానన్నాడు ఈ బండి ఉపాధి సార్లు వస్తున్నానన్నాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన అమరావతిలోనే ప్రారంభించారని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన మేడికొండూరు బస్టాండ్ సెంటర్ వద్ద గల వేణుగోపాల స్వామి దేవస్థానం ఆలయంలో నిర్వహించిన P4 కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన మార్గదర్శులు, తర్వాత బంగారు కుటుంబాలు, ఇక్కడ ఉన్న మీడియా వ్యక్తులు అందరికీ కూడా నమస్కారం. మనకి ఈ సంవత్సరము ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే అమరావతిలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ P4 అనే ప్రోగ్రామ్ ఆ రోజు ఉగాది రోజు లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఈ P4 అనేది ఏంటి అని చూస్తే మనకి ముందు స్వర్ణాంధ్ర అనేది కూడా మనం ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మనకి ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రణాళికని మొదలు పెట్టింది. సో ఈ ప్రణాళిక ఏంటంటే 2024 లోపు మనము ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో, చాలా రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో, అంటే ప్రతి సంవత్సరం కానీ 5 years కానీ ఏం అచీవ్ అవ్వాలి, 25 years లో ఏం అచీవ్ అవ్వాలి అనేది ఇదంతా కూడా ఒక ప్లానింగ్ అనేది పూర్తిగా నడుస్తుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావుతో ఎన్ఎస్టీవీ ప్రతినిధి నాగరాజు ఈ రోజున రాష్ట్రంలో కూటమి పరిపాలన చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, ఉదాహరణకు ఉప్పల హారిక అక్రమ నిర్బంధం, అలాగే నిన్న చూస్తే మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అంటున్నారు. ఈ 40 సంవత్సరాలు ఎంతమందిని తొక్కుకుంటూ పైకి వచ్చారు? నిజమైన పరిపాలన చేసి ఈ స్థాయికి రాలేదని మా భావన. ఎక్కడ చూసినా విధ్వంసం పరిస్థితులు. ఎల్లప్పుడూ మీరే అధికారంలో ఉండరు.
రేపు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమంటున్న సర్పంచ్, మీరిప్పుడు ఏదైతే విత్తనం వేస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా ఇలాంటి విధ్వంసం, అరాచకాలు జరగకుండా కులాలకు అతీతంగా, మతాలకి అతీతంగా సంక్షేమం ప్రజలకు అందించారన్నారు. మీ కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తే అరెస్టు చేస్తారా అని దుయ్యబట్టిన సర్పంచ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన జరుగుతున్న దాడుల గురించి మనతో మాట్లాడడానికి ఆంజనేయపురం గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు గారు మనతో ఉన్నారు. పూర్తి వివరాలు వారి మాటలోనే తెలుసుకుందాం. పదండి. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో కూటమి పరిపాలన చూస్తే ఎంత దారుణంగా ఉందనేది ఉదాహరణకు మొన్న ఉప్పాల హారిక అక్రమ నిర్బంధం, అదే మాదిరిగా నిన్న చూస్తే మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్. నాకు తెలియక అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, 40 సంవత్సరాలు అనుభవం అంటున్నారు కాబట్టి ఈ 40 సంవత్సరాల్లో మీరు ఎంతమందిని తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చారు? నిజమైన పరిపాలన చేసి ఈ స్థాయికి రాలేదనేది మా భావన. ఎక్కడ చూసిన అక్రమ అరెస్టులు, విధ్వంసకరమైన పరిస్థితులు. తిరువూరు పోలీస్ స్టేషన్లో సిఐ గిరిబాబును ప్రశ్నించిన కొలికిపూడి శ్రీనివాసరావు. చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించిన అదే పార్టీకి చెందిన కందిమల సాయి, సుమిత్, పానుగంటి వెంకట్, మరో 4 వ్యక్తులు తనపై దాడి నుంచి తప్పించుకునే క్రమంలో సాయి సుమిత్పై సీసాలతో గాయపరిచిన రామకృష్ణ. సాయి సుమిత్ ఫిర్యాదు మేరకు 307 కేసు నమోదు చేసిన పోలీసులు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఉదయం తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మిలను స్టేషన్కు తీసుకువచ్చిన పోలీసులు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి, సోదరిని స్టేషన్లోనే ఉంచడంతో మండిపడ్డ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు ఎమ్మెల్యే. మాకు తెలియకుండా ఇది అయిపోయింది. మరి మా అబ్బాయి ఎటు వెళ్ళాడో మరి ఏంటో తెలియదు. సంగతి చెప్పమన్నాను. అంటే మీ అబ్బాయి ఎటు వెళ్ళితో తెలియకపోతే కానీ మీ ఇద్దరు ఆయన తర్వాత మళ్ళీ 10 పెట్టుకొని శిక్షించాలి. కానీ ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో, తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో, పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,00,000 తీసుకొచ్చారు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాతా గ్రామంలో బలరాం గౌడ్ అనే కల్లుబట్టి నడిపే వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి ఇంట్లోని బీరువాలో దాచిన డబ్బులను దొంగిలించిన నిందితుడు పట్టుబడ్డాడు. 2025 జూలై 17వ తేదీన జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. ఈ బృందం 22 జూలై 2025న విశ్వసనీయ సమాచారం మేరకు
కుబేర్ మండలం హల్డా క్రాస్ రోడ్స్ వద్ద నిందితుడు ఉన్నాడని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుంది. వీళ్ళు కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. సో అదే కారణం మేము ఒక వారం లోపల మొత్తం కేసు డిటెక్ట్ చేశాం. సో ఎవిడెన్స్ అంటే కొంచెం డిస్టర్బ్ జరిగింది. మచ్చారెడ్డి స్టేట్ బ్యాంక్ ద్వారా ఇష్యూ క్యాష్ ఆయన ఇంటి నుండి రికవరీ చేయడం జరిగింది. ఇది W+BD అక్యూజ్ తోటి లింక్ చేయడానికి మనకు చాలా ఇంపార్టెంట్ క్లూజ్ లాగా వచ్చింది. ప్లస్ ఛాన్స్ ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ అయింది. ఇది ఘటన జరిగిన రోజు 17th అప్రాహ్నం మధ్యాహ్నం 12 మధ్యలో ఆయన బలరామ్ గౌడ్ కొడుకు రమేష్ గౌడ్ ఆయన భార్య ఇద్దరు బెగుల్వాడకి వెళ్ళారు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నైట్కి అక్యూజ్ అక్కడ కళ్ళు తాగడానికి వెళ్ళారు. కళ్ళు తాగిన తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్కి బలరామ్ గౌడ్ లేకుండా ఎవరు లేదు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాల్ జంప్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళారు. అప్పుడు బలరామ్ గౌడ్ తింటున్నారు. ఆయనకి అటాక్ చేశారు. మర్డర్ చంపేసిన తర్వాత ఇంటికి లాక్ బ్రేక్ చేసుకొని బిరువా బ్రేక్ చేసుకొని దొంగతనం చేశారు. బోధాన్ పట్టణంలో ఈరోజు మహిళలు బోనాల పండుగ సందర్భంగా బోనాలను తీయడం జరిగింది. చివరి మంగళవారం కావున ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుండి పెద్ద పోచమ్మ గుడి వరకు బోనాలను తీయడం, అలాగే బాజా భజంత్రీలతో మహిళలు చిన్నపిల్లలు పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారికి ధూపదీప నైవేద్యం, పెద్ద పోచమ్మకు నైవేద్యం చేయించి బోధాన్ పట్టణంలోని ప్రజలందరూ బోనాలు తీయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో పెద్దలు రాజు బోధాన్ పట్టణానికి సంబంధించిన పెద్దలు చాలా మంది ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా కలిసిమెలిసి ఎప్పుడూ ఇలాగే ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంపన్బోల్, జగన్గూడలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ మేడ్చల్ బాయ్స్ స్కూల్ వనవృక్షంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూడు చింతలపల్లి కమిషనర్ పవన్ కుమార్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు, సంరక్షణ బాధ్యత కూడా నాటిన వారిపైనే ఉండాలని అన్నారు. సార్ చూడండి కట్టబెట్టాలి. మైనారిటీ చూస్తున్నా ఇది అరే ఎవడి మొక్క పాడే రెస్పాన్సిబిలిటీ.
రాజంపేట మండలం భువనగిరిపల్లె లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధికారి కృష్ణ ఆదేశాల మేరకు జన సైనికుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అఖండ విజయం సాధించాలని భువనగిరిపల్లి జన సైనికులు బైక్ ర్యాలీ నిర్వహించి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో 202 టెంకాయలు కొట్టి జన సైనికులు హంగామా చేశారు. అందరికీ నమస్కారము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓపెనింగ్ రేపు ఓపెనింగ్ అధికారి కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ భువనగిరిపల్లి లక్ష్మీనరస్వామి దేవాలయంలో ఘనంగా పూజలు చేసి సినిమా విజయవంతం చేయాలని మా భువనగిరిపల్లి గ్రామ ప్రజలు జనసేన నాయకులు అందరూ అభిమానులు ఘనంగా 202 టెంకాయలు కొట్టినారు. ఘనంగా పూజలు జరిగినాయి భువనగిరిపల్లి. ఈరోజు జనసేన పార్టీ తరపున అధికారి కృష్ణ ఆధ్వర్యంలో భువనగిరిపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి సింహ హరిహర వీరములు విజయవంతం కావాలని సక్సెస్ కావాలని ఆయన ఆధ్వర్యంలో పూజలు జరిపినాము. డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సక్సెస్ సినిమా కావాలని కృతజ్ఞతలు జనసేన భువనగిరిపల్లి జనసేన పార్టీ తరపున గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి టెంకాయలు కొట్టి ముక్కులు తీర్చుకున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ 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 మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మరియు గ్రామ పెద్దలు రాపేటి సూర్యచంద్రం మాట్లాడుతూ ఈ అమ్మవారి జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో ఆఖరి వారం నాడు అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుందని తెలియజేశారు. రామకుప్పం మండలం బాందార్లపల్లి పంచాయతీ సకాలకుప్పం గ్రామానికి చెందిన రవికుమార్ అనే రైతుకు సంబంధించిన పొలం పక్కనే ఉన్న పొలం వారికి సరిహద్దు విషయమై తరచూ గొడవలు కావడంతో గతంలో కోర్టును ఆశ్రయించడం జరిగిందని రవికుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన పక్క పొలం వారు మంజునాథ్ నాయుడు, రాఘవేంద్ర నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ట్రేటర్ ద్వారా దౌర్జన్యంగా కొందరిని వెంటబెట్టుకుని పొలం దున్నుతుంటే వారిని అడ్డుకుని కోర్టులో ఉన్న పొలంలోకి ట్రాక్టర్ల ద్వారా వచ్చి ఎలా దున్నుతున్నావు అంటూ నిలదీయడంతో వారు ఒక్కసారి దాడులు చేశారంటూ తెలిపారు. భూ సమస్యల వల్ల తరచు గొడవలు వస్తున్నది. దగ్గరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందే మా తమ్ముళ్ళని కొట్టి
దానిపై నుంచి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అది మనసులో పెట్టుకొని ఆదివారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి 6:30-7 గంటల మధ్య కాలంలో ట్రాక్టర్ తీసుకువచ్చినారు. ట్రాక్టర్ తీసుకువచ్చి నేను వచ్చి దున్నేక రావడం చూసి మేము వెళ్ళి మా అమ్మగారు పద్మా గారు వెళ్ళి, అన్న ఇది కేసు అయింది కదా, సెటిల్మెంట్ అయ్యేంత వరకు దున్నద్దండి అని చెప్పిన దానికి ట్రాక్టర్ కట్టుకున్న దానికి వాళ్ళు మా వీడియోలు తీసుకున్నారు. మేము వీడియోలన్నీ తీసుకున్నాము. తీసుకొని మేము ఇంటికి వచ్చేసిన తర్వాత సురన్న వాళ్ళంతా రాఘవేంద్ర నాయుడు, రామచంద్ర నాయుడు, మంజునాథ నాయుడు వీళ్ళు ముగ్గురు వచ్చేసింది మా మీద ఇంటికి వచ్చి మొబైల్ అన్నీ లాక్కొని వీడియో రికార్డ్ చేశారని మొత్తము ఇంటికి వచ్చి దాడి చేశారు. మొబైల్ లాక్కొని ముగ్గురు దగ్గర నా దగ్గర మా తమ్ముడి దగ్గర మా నాన్నగారి దగ్గర మొబైల్ మొత్తం లాక్కొని మా ఇంటికి వచ్చి దాడి చేసి కట్టెలతో వెపన్స్ కొన్ని చాలా తీసుకొచ్చి మనం దాడి చేసుకోవడం మాకు దెబ్బలు గాయాలని నాకు మా అమ్మకి పెద్ద దెబ్బలు అయినది. అక్కడ బ్లడ్ కూడా వచ్చినాయి. తర్వాత మేము కంప్లీట్గా 100కి ఫోన్ చేసినాము. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ చేసి ఫోటో తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళామని చెప్పారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పేసి వాళ్ళు ఏం చెప్పినారు, హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టైం రెడీ తర్వాత ఇక్కడ వెళ్ళాలని చెప్పినారు. అక్కడ రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఈ దెబ్బను చూసి ఇక్కడ నుంచి మీరు కుప్పం వేరే హాస్పిటల్కి వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్పిన తర్వాత కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆదివారం నాడు వచ్చి నైట్కి అడ్మిట్ ఇక్కడ అవుతున్నాం. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఉన్నాము. శ్రీకాళహస్తి పట్టణం బైపాస్లోని ఏపీ సీడ్స్ వద్ద నుండి అఖిల భారత యాదవ మహాసభ ర్యాలీలో భాగంగా పట్టణంలోని 4 మాడ వీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ అఖిల భారత యాదవ సంఘం మహాసభ ర్యాలీ చంద్రగిరి కోట నుండి ప్రారంభమై నేడు శ్రీకాళహస్తికి రావడం జరిగింది. జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. జై శ్రీ భగవాన్, జై శ్రీ కృష్ణ భగవాన్, జై కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అధ్యక్షులు మహేశ్వరి యాదవ్ చెప్పినది సమగ్రంగాను విస్తృతంగాను స్పష్టంగా ఉంది. దాన్ని కొనసాగిస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ నిన్న చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ కలసి యాత్ర సందర్భంగా చంద్రగిరి కోటలో తీసుకున్నాం. చంద్రగిరి కోటలో జరిగిన మొట్టమొదటి డిక్లరేషన్ ఏమనంటే అఖిల భారత యాదవ్ మహాసభ రెజాంగ్లా కలసి యాత్ర సందర్భంగా యాదవుల ప్రాముఖ్యతని తిరిగి సంతరించుకోవాలని, ఈ ప్రాంతాన్ని 320 సంవత్సరాల పాటు యాదవులు పరిపాలన చేసినారని చెప్పినని, తొండమనాడు, నాగలాపురము, చంద్రగిరి రాజ్యాలు స్థాపించినారని చెప్పినని, ఆ స్థాపనకి సంబంధించిన చరిత్రని సంక్షిప్తం చేసి తిరుపతి జిల్లాలో ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతి, నాగలాపురం, నగిరి, కాళహస్తి ప్రాంతాల్లో యాదవులకి అన్ని పదవుల్లో కూడా సరే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గురించి ప్రజలకు వివరించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం వచ్చి మొదటగా సుబ్రహ్మణ్య స్వామి గుడిని దర్శించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం వారికి చేస్తున్న మంచి పనులను గురించి, కల్పిస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది. ఆయన అక్కడ బొబ్బస్కాయలు గట్రా కదా.
లేవండి బాబు. ఇప్పుడు వచ్చారు మా మాలపల్లి. మీరు ఆ పైన ఎన్నో తిరుగుతలేదని అంటలేదు. ఇప్పుడు వచ్చారు, చూశారు. మాకు చూసారా ఎలాగున్నాయో, ఓ డ్రైనేజీలు ఉన్నాయా, ఓ రోడ్లు తెరాలు ఉన్నాయా, ఆటోల మీద ఆటోలు ఎల్లుళ్ళే పడిపోతున్నారు. బోర్లు కూడా లేవు, బోర్లు కూడా కొట్టించాలి. మాకు డ్రైనేజీలు ఉండాలి. ఈ డ్రైనేజీలు మాకు ఇల్లులంటే లేవు, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో లేవు. దానికి హాస్టల్ కూడా ఉంది మేడం. అయితే ఈ 5 సంవత్సరాలుగా హాస్టల్ అనేది ఏ వాల్యూలో లేదండి. ఓన్లీ కాలేజీ కూడా మాకు 3 బుక్ చేసాం కదా మేడం. 3 గంటల మంది కడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కట్టేది 6 గంటలు కడుతున్నారు కదా మేడం. నిర్మల్ జిల్లాలో డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బాయిన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి పేరుతో పరిచయం పెంచుకున్న యువకుడు చివరికి తనే బ్రదర్ అంటూ మళ్లీ మోడల్ మార్చి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మపలికి లక్షలు వసూలు చేసిన సంఘటన ముధోల్ మండలం విట్టోలి తాండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సో ముడోల్లో ఒక కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సండే రోజు. సో దీంట్లో బేసికలీ ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, విటోలి తండా కంప్లైంట్ అక్యూజ్డ్ ఉన్నాడు. అతను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వడానికి ప్రామిస్ చేసుకొని 20,000 ప్రతి వ్యక్తి నుండి డబ్బులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1,60,000 వరకు డబ్బులు తీసుకున్నారు. 1,60,000 2 lakhs వరకు ఉండవచ్చు. దాంట్లో 60,000 ఆల్రెడీ రికవరీ చేయడం జరిగింది. ఇది 420 కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అక్యూజ్కి మన వాళ్ళు పడుకున్న తర్వాత 41 అంటే 35 BNSS నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన సిఐ ఎస్ఐ చేస్తున్నారు. అదే ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఫర్దర్ మీకు చెప్తాను. సార్ అది ఎలా అప్రూవ్ చేయండి, ఎలా అప్రూవ్ వచ్చాయి? కొన్ని ఇన్ఫర్మేషన్ ఇది వస్తుంది లోకల్ వాళ్ళు ఆయనకి సంపర్కంలో వచ్చారు. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇది వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుండి అలా కాంటాక్ట్ చేశారు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఫర్దర్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ మీకు చెప్తాం. సో యూత్కి మీరు ఇచ్చే సందేశం అంటే ఇది నథింగ్ కమ్ ఫ్రమ్ సోషల్ మీడియా బాగా అది ఒక జాబ్ కానీ ఏం కానీ మెహనత్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, శ్రమ పెట్టాలి. ఫ్రీగా ఎవరైనా జాబ్ ప్రామిస్ చేస్తే అంటే కొంచెం డౌట్ ఉండాలి. సో కొంచెం అలర్ట్ అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పోలీస్కి లోకల్ అథారిటీస్కి సంపర్క్ చేసిన తర్వాత మీకు ఇంకా బెనిఫిట్ రావచ్చు. కానీ చాలామంది డబ్బులు ఇచ్చిన తర్వాత మన దగ్గర వస్తున్నారు. డబ్బులు ఇచ్చిన ముందువే మనకు చెప్తే మేము దాని మీద కొంచెం ఇంకా చర్యలు తీసుకోవచ్చు. కొన్ని నెగిటివ్ మైండ్ సెట్ ఈవెన్ విక్టిమ్లో ఉంటుంది. ఓకే 20,000 ఇచ్చి నాకు ఒక గవర్నమెంట్ జాబ్ రావచ్చు. సో అట్లాంటి ఫ్రీగా జాబ్ ఎవరు రాదు. మీ ప్రాపర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంది, ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, దాని తర్వాత జాబ్ వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మీకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు జాబ్ ఇస్తా తొందరగా పోలీస్కి లేకపోతే వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్కి చెప్పాలి. ఎట్లా ఒక వ్యక్తి నాకు జాబ్ ఇస్తా చెప్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు. సో కొంచెం అలర్ట్ అయితే దాంట్లాగా ఇష్యూస్ మేము ప్రివెంట్ చేయవచ్చు.